హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎస్ ఎన్సెట్ 2024 సంబంధించినటువంటి బైపీసీ స్ట్రీమ్ బీఎస్సీ నర్సింగ్ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అయితే చూడబోతా ఉన్నాము. మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఏ కాలేజ్ సీట్ వస్తుంది, గవర్నమెంట్ కాలేజ్ సీట్ వస్తుందా, ప్రైవేట్ కాలేజ్ సీట్ వస్తుందా, కంప్లీట్గా ఈ వీడియో చూడబోతా ఉన్నాం. కేటగిరీ వైజ్ అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే వీడియో సెక్షన్లో అయితే కామెంట్ చేయడం జరిగింది. అన్న మేము బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నాము, మాకు ఈ యొక్క లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ చూపించండి, మాకు ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజ్ సీట్ వస్తుందని చాలామంది కామెంట్ చేయడం జరిగింది. దాని గురించి నేనైతే వీడియో అయితే చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఫ్రెండ్స్ అయితే చేరుకుంటుంది. అదేవిధంగా నాకు మోటివ్ క్రియేట్ అయ్యి మరిన్ని బీఎస్సీ నర్సింగ్ వీడియోస్ అయితే చేయడానికి అయితే వీలైతే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ 2023కి సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ లిస్ట్ అనమాట. ఇందులో స్టూడెంట్స్కి ఎంత ర్యాంక్ ఉంటే ఏ కలర్ సీట్ వచ్చిందో కంప్లీట్గా చూద్దాం. అదేవిధంగా మీకు ఎంత ర్యాంక్ ఉంది, మీకు ఏ కలర్ సీట్ వస్తుందో కూడా మీకు ఈ యొక్క పీడిఎఫ్ ద్వారా తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా పూర్తి ఎండ్ వరకు చేయండి. అదేవిధంగా మీ ర్యాంక్ ఎంత వచ్చిందో ఒక బుక్ పైన రాసుకొని, అదేవిధంగా మీ ర్యాంక్ తగ్గట్లో ఏ కాలేజ్ మీకు టచ్ అవుతున్నాయో ఒకసారి ఎస్టిమేషన్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే పీడిఎఫ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇక్కడ ఏదైతే కాలేజ్ కోడ్ అనమాట, కాలేజ్ నేమ్ ఉంది, అదేవిధంగా కోర్స్ నేమ్ అనమాట, బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్ డిగ్రీ కోర్స్ అనమాట. ఇక్కడ ర్యాంక్స్ ఉన్నాయి, ఇక్కడ రూల్ నెంబర్ ఉంది, స్టూడెంట్స్ నేమ్స్ ఉన్నాయి, ఇక్కడేమో కేటగిరీస్ ఉన్నాయి అనమాట. ఓకే, మీది ఏ కేటగిరీ అనేది స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేసి ఇది ఒక పీడిఎఫ్ లింక్ అయితే క్రియేట్ చేయడానికి అయితే వీలు లేదు. కాకపోతే ఇక్కడ నాకు 76 పేజెస్ ఉన్నాయి కదా, నేను మెల్లి స్క్రోల్ చేస్తా ఉంటాను. అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, తీసుకున్నది అయితే మీరు కంప్లీట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ర్యాంక్ అనమాట, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఇక్కడ చెక్ చేసుకోవాలి. లాస్ట్ స్టూడెంట్కి వచ్చేసి కేటగిరీ అనమాట. ఈ విధంగా మనం కాలేజ్ అయితే ఉండడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ సంబంధించిన ఇక్కడ లీస్ట్ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఏదైతే కార్నర్ ఉంది కదా 60 చూడండి, 60,000 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థి కూడా సీట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ బీసీ కేటగిరీ వారికి, అదేవిధంగా బీసీబీ కేటగిరీ వారికి చూసుకున్నట్టు ఇక్కడ 45,000 ర్యాంక్, అదేవిధంగా బీసీబీ వచ్చేసి కూడా 40 అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే లీస్ట్ వచ్చేసి ఎవరికైతే 40,000 ఎబో ఉంటుందో ఇక్కడ మనకు గవర్నమెంట్ కాలేజ్ నర్సింగ్ వచ్చేసి ఇక్కడ ఆదిలాబాద్లో సీట్ ర్యాంక్ అయితే వీలైతే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ కాలేజ్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హైదరాబాద్ అనమాట. ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ ఎంత ర్యాంక్ చూడడానికి లీస్ట్ ర్యాంక్ మనం చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను, మీరైతే వీడియోని కొంచెం స్లో చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ లీస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకు ఎంత సీటు వస్తుంది అంటే ఇక్కడ 40,000 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థికి అయితే సీట్ వస్తుంది. ఓసీ కేటగిరీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు అనమాట. అంటే వారికి ఎక్కువ వస్తుంది అనమాట. ఇక్కడ మనకు లీస్ట్ 40,000 అనమాట. ఓకే, అదేవిధంగా సెకండ్ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ నర్సింగ్ సికింద్రాబాద్ సంబంధించిన కాలేజ్ అనమాట. ఇందులో వచ్చేసి లీస్ట్ కాలేజ్ చూసుకోండి. ఇక్కడ లీస్ట్ కాలేజ్ వచ్చేసి లీస్ట్ ర్యాంక్ వచ్చేసి ఇక్కడ 48,000 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థి కూడా రావడం జరిగింది ఇక్కడ ఓసీ క్యాండిడేట్కి. అదేవిధంగా బీసీలకు కూడా 48 అనమాట. కట్ ఆఫ్ ఓవర్లో 48 ర్యాంక్ ఉన్నటువంటి వారికి అయితే ఖచ్చితంగా వస్తుంది, ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ. ఓకే, అదేవిధంగా సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనమాట, కరీంనగర్ సంబంధించినటువంటిది. ఇక్కడ మనకు లీస్ట్ ర్యాంక్ వచ్చేసి ఎంత చూసుకోండి, 44,000 అనమాట. 44 ఏదైతే మీకు గవర్నమెంట్లో సీట్ రావాలంటే 40 ఎబో ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థి అయితే సీట్ అయితే రావడం జరిగింది. లాస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి ఈసారి వచ్చేసి మరి ఎంసెట్ ద్వారానే మనము క్వాలిఫై అయినాము, ఎంసెట్ ద్వారా కండక్ట్ చేస్తారు. కానీ ఈ యొక్క కేఎన్ఆర్ యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి కండక్ట్ చేస్తారు, లేదంటే ఒక అఫీషియల్ వెబ్సైట్ నుంచి కండక్ట్ చేస్తారా, ఎంసెట్ నుంచి అయితే కొంచెం క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అదేవిధంగా మీకు ముందు చెప్పిన స్క్రోల్ చేస్తూ ఉంటే మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా చాలామంది రిక్వెస్ట్ చేశారు, నాకు ఈ యొక్క వీడియో చేయండి అన్నాను, చాలామంది కామెంట్ చేశారు, వాళ్ళ కొరకు నేను చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చూడండి గైస్, చూసినట్లయితే మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను, మీరు చెక్అవుట్ చేసుకుని ర్యాంక్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా కేటగిరీ ఏందని మీరు స్క్రోల్ అవుట్ చేస్తూ ఉంటాను. అయితే స్క్రీన్ షాట్ తీసుకుని అయితే ఎస్టిమేషన్ చేసుకొని రాసుకోండి. ఓకే, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిరిసిల్లలో వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్కి ఎంత ర్యాంక్ సీట్ వచ్చిందని మాకు క్లారిటీ ఉంది. చూడండి, ఇక్కడ వచ్చేసి 40 ఎబో, అది కూడా 45 ఎబో ఉంది. మరి 59,000 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థి కూడా సీట్ రావడం జరిగింది బీసీ కేటగిరీ. ఇదే విధంగా మనకు వచ్చేసి మరి అన్న మాకు 1 lakh ర్యాంక్ ఉంది, సీటు వస్తుందంటే ఎస్ వస్తుంది అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసినట్లయితే మనకు 2023 అనమాట 74,000, 78,000 అటువంటి విద్యార్థులు కూడా సీట్ రావడం జరిగింది బీసీ స్టూడెంట్స్కి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఏమైందంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు ఈ యొక్క బీఎస్సీ సంబంధించి 5 ఫేజ్గా కండక్ట్ చేయాలన్నమాట. 5 ఫేజ్లు, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్, ఫిఫ్త్ ఫేజ్ అనమాట. ఇక్కడ ఏ విధంగా అంటే మనకు ఫస్ట్ ఫేజ్లో కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసిన తర్వాత ఎవరైతే యొక్క రిపోర్టింగ్ చేయడానికి విద్యార్థుల సీట్స్ ఉంటాయి కదా, మళ్ళీ సెకండ్ ఫేజ్ కండక్ట్ చేస్తారు. అదేవిధంగా థర్డ్ ఫేజ్ ఈ విధంగా రొటేట్ అవుతుంది అనమాట. అందుకైతే సీటు వచ్చింది లాస్ట్ ఇయర్. మనమే లాస్ట్ ఇయర్ నుంచి మనం అయితే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటున్నాం, మనం చూసుకోవచ్చు. మన ఛానల్లో వచ్చేసి అందరికీ కూడా సీట్ వచ్చేంత వరకు అయితే ఈ విధంగా గైడెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంది సీట్స్ అయితే రావడం జరిగింది, కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ, ఇవి కానీ.
ఏ విధంగా వెబ్ వర్షన్ నేను కంప్లీట్గా మీకు అయితే ఇస్తూ ఉంటాను. నేనైతే ముందు చెప్పినట్టు ఈ డాక్యుమెంట్స్ స్క్రోల్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే చాలా చెప్పుకుంటూ పోతుంటే మనకు వీడియోలు ఎంత అవుతుంది చాలామంది స్టూడెంట్స్ కూడా లైక్ ఏ విధంగా అంటే వాళ్ళకి డిమోటివేట్ అయితే పెద్దగా ఉంది వీడియో ఎవరు చూస్తారనుకుంటారు కాబట్టి నేను ముందే మీకు వీడియో అయితే వెరీ షార్ట్గా చేయడానికి చూస్తూ ఉన్నాను. మనము కంప్లీట్గా మాట్లాడుకుంటే 1-2 అవర్స్ అయితే టైం అయితే పడుతుంది ఈ యొక్క డాక్యుమెంట్స్ మనము డిస్కస్ చేయడానికి. మీరు చూసుకోండి ఇక్కడ అనమాట, మీరు చూసుకొని మీరు ఎస్టిమేషన్ చేసుకోండి. ఇక్కడ మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, మరి ఏ కేటగిరీ వారు అని కూడా మనకు మెయిన్గా మా గవర్నమెంట్ కాలేజ్ సీట్ రావాలంటే బిలో 50,000 ఉన్నటువంటి విద్యార్థులకు అయితే మంచిగా సీట్ వస్తుంది. ఓకే, ఏ కేటగిరీ అయినా కానీ బిలో 50,000 ఉండాలి. బిలో 50,000 ఉంటే ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుంది. మాకు ఖచ్చితంగా మాకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ రావాలంటే కూడా మీకు ఎంత ర్యాంక్ అయితే రావడం అవుతుంది అనమాట. ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద కాంపిటీషన్ అనమాట. కాంపిటీషన్ బట్టి కూడా మనకు ఈ యొక్క వేరియేషన్స్ అయితే ఉంటాయి అనమాట. అదేవిధంగా ఇది కాకుండా ఎవరైతే చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, మేము అపోలో కాలేజ్లో నర్సింగ్ చేస్తామన్న విద్యార్థులకు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 32,000 ర్యాంక్ ఉన్నటువంటి విద్యార్థి కూడా సీట్ అయితే రావడం జరిగింది అపోలో కాలేజ్ బీఎస్సీ నర్సింగ్. ఓకే, ఇక్కడ చూడండి మీరు చూస్తూ ఉన్నారు కదా. ఓకే, నేను స్క్రోల్ చేస్తూ ఉన్నాను, ఇంకా 40 పేజెస్ ఉన్నాయి, స్క్రోల్ చేస్తూ ఉన్నారు. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్ ముందు చెప్పినట్టు స్టిల్ యువర్ స్టూడెంట్ గైస్. ఎందుకంటే మీరు లైక్ ఏ విధంగా అంటే చాలా మంది స్టూడెంట్స్ అయితే కొద్ది వరకే చూస్తున్నారు, వాళ్ళకి అర్థమైతే లేదు. వాళ్ళకు లైక్ ఏ విధంగా అంటే క్లారిటీ వస్తుంది అనమాట. మీరు పూర్తిగా చూసినట్టు మీకు క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చినట్టయితే మీకు అయితే ఈవెన్ డౌట్స్ ఉంటే ఎరేజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ప్రతి ఒక్కరు చూడండి. ఓకే, మళ్ళీ మన కౌన్సిలింగ్ అనమాట, ఎంసెట్ కౌన్సిలింగ్ ఉంది, అదేవిధంగా ఏపీ కావచ్చు, టీఎస్ కావచ్చు, కంప్లీట్స్ ఆల్ ఎడ్యుకేషన్ సంబంధించిన గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి అందరికీ అయితే రిప్లై ఇవ్వకపోవచ్చు, కాకపోతే మీ యొక్క రిప్లైస్ అనే మీ యొక్క కామెంట్ అని చదివి కూడా మరొక వీడియో రూపంలో వస్తాను. మీ కామెంట్ చదివే ఇప్పుడు నేను యొక్క మా ర్యాంక్స్ వర్సెస్ కాలేజ్ అయితే చెప్తా ఉన్నాను. ఓకే, ఈ విధంగానే మీకు స్టెప్ బై స్టెప్ ఇస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. అదేవిధంగా మీరు ఫ్రెండ్స్ ఎవరంటే ఉంటే వారు కూడా షేర్ చేయండి. నేను డాక్యుమెంట్ లింక్ అయితే క్రియేట్ చేయడానికి వస్తలేదు, నేను చాలా ట్రై చేసిన కాబట్టి ఈ విధంగా మీరు స్క్రోల్ చేస్తూ ఉన్నాను. మీరు కొంచెం టైం కేటాయించండి, ఒక 10 నిమిషాలు కేటాయించినట్లయితే మీకు అయితే క్లారిటీ వస్తుంది. మరి ఏ దానికి మనం వెబ్ వర్షన్ పెట్టుకోవాలి కూడా ఒక కరెక్ట్ ఐడియా ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ నేను కాలేజ్ స్క్రోల్ చేస్తూ ఉన్నాను కదా, ఆ కాలేజ్ డీటెయిల్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో కానీ క్రోమ్లో కానీ యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, కాలేజ్ ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీ ఏ విధంగా ఉన్నాయి, టైమింగ్స్ ఏ విధంగా ఉన్నాయని కూడా మీకు కూడా ఒక ఎగ్జాక్ట్గా క్లారిటీ వస్తుంది. ఓకే, ఇక్కడ బీఎస్సీ నర్సింగ్లో ఇక్కడ వచ్చేసి మనకైతే 2 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి 2 ఇయర్స్ డిగ్రీ కోర్సు, అదేవిధంగా 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ అనమాట. ఓకే, మనం దేనికైనా అప్లై చేసుకోవచ్చు. మరి ఏ కోర్సు బాగుంటుంది, 2 ఇయర్స్ 4 ఇయర్స్ అంటే ఎవరైతే షార్ట్ టర్మ్లో చేస్తానంటే 2 ఇయర్స్ చూస్ చేసుకుని, నేను లాంగ్ టర్మ్ కావాలంటే 4 ఇయర్స్ కూడా బాగుంటుంది. ఓకే, సబ్జెక్ట్స్ అవే ఉంటాయి. ఓకే, అటు ఇటు 2-3 సబ్జెక్ట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. తక్కువ సబ్జెక్ట్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ 4 ఇయర్స్లో. ఓకే, 4 ఇయర్స్ ఏంటంటే విత్ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారు, మంచి వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది. అదేవిధంగా వారికి డ్యూటీస్ చేస్తారన్నమాట. లైక్ ఏ విధంగా హాస్పిటల్లో వాళ్ళకి ట్రైనింగ్ అంటే లైక్ ఏ విధంగా అంటే ఇంజెక్షన్ ఏ విధంగా వేయాలి, బీపీ చెక్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా లైక్ ఏ విధంగా బ్లడ్ ప్రెషర్ ఏ విధంగా చెక్ చేయాలి, అదేవిధంగా ఇక బ్లడ్ అనేది ఏ విధంగా తీయాలి, సిరెన్స్ ఏ విధంగా ఎక్కియాలి, అవన్నీ కూడా కంప్లీట్గా ఉంటుంది అనమాట. ఆపరేషన్ థియేటర్ అంటే ఏంటంటే కంప్లీట్గా చూపించడం జరుగుతుంది స్టెప్ బై స్టెప్ అనమాట. ఓకే, ఈ యొక్క డాక్యుమెంట్ అయితే కంప్లీట్ కాబోతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చూపించాను కదా, ఖచ్చితంగా అయితే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఒక డాక్యుమెంట్ మీరు ప్రిపేర్ చేసుకొని ఒక బుక్ పైన రాసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగా గైడెన్స్ వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ముందుగా ఆల్రెడీ తెలియజేస్తా ఉన్నాం మన ఛానల్ తరపు నుంచి. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.